Namaste all. Today's video we are going to do all the sitting asanas, prone and supine postures. 6 postures we are going to do. So try to do as much as you can only. Don't try to overdo it. Try to do it without any jerky movements and freely. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ పెయిన్స్ కానీ వస్తే నాకు చెప్పండి, నాకు ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి నా నంబర్కి. నేను దానికి మీకు రిప్లై ఇస్తాను ఏం చేయాలో. సో స్టే హోమ్, స్టే సేఫ్, అండ్ నెక్స్ట్ వీడియో విల్ బి కమింగ్ ఆన్ 17th, that is the coming Sunday. Try to do your our previous videos and follow the previous video and do it completely and practice safely. Thank you. Three Omkara chant చేద్దాం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయడానికి. ఇన్హేల్ డీప్లీ. Relax. Feel the vibration of Omkara in your whole body. The vibrating sensation in your body. Observe the breath, mind and body. Now slowly rub your palms. Make it rapid. Keep a cup shape and keep in front of your eyes. Open your eyes and see your palms. See the ground. Relax. Okay, now we are going to do trace sitting asanas, 2 asanas. That is 1 Ardha Matsendrasana and 2 Ustrasana. So first we are going to do Ardha Matsendrasana. ये स्पाइनल ट्विस्ट का पोस्चर है, तो आप लोग सीधा बैठ जाइए और आराम से करिए. Do it in relaxed mode. Don't take stress free or anything. ఎంత రిలాక్స్ వీలైతే అంత రిలాక్స్గా చేయండి, ఫ్రీగా కూర్చొని చేయండి. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని, చేతులు బ్యాక్ సైడ్ పెట్టుకుని కాళ్ళు రెండు ఫ్రీగా వదిలేసేయండి. ఇది రిలాక్సేషన్ పోస్చర్. ఎప్పుడైతే పొజిషన్ అంటానో దెన్ 2 కాళ్ళు స్ట్రైట్ చేసుకొని దగ్గర తెచ్చుకొని, 2 కాళ్ళు దగ్గర తెచ్చుకొని 2 చేతుల్ని శరీరం పక్కన పెట్టుకోవాలి, బటక్స్ పక్కన ఇలాగా స్ట్రైట్గా ఉండాలి. అండ్ బ్యాక్ పూర్తిగా స్ట్రైట్గా ఉండాలి. అర్థ మత్స్యంద్రాసనానికి ఫస్ట్ రైట్ లెగ్ని బెండ్ చేసి లెఫ్ట్ థాయ్ కింద పెట్టుకోవాలి, సీట్ కింద, లెఫ్ట్ సీట్ కింద పెట్టుకోవాలి. బెండ్ యువర్ రైట్ లెగ్ అండ్ కీప్ ఇట్ అండర్ యువర్ లెఫ్ట్ సీట్. నౌ to bend your left leg, keep it side of your right knee. Try to keep it beside of the knee only. ఎంత వీలైతే అంత మోకాలు పక్కన పెట్టడానికి ట్రై చేయండి. స్ట్రైట్గా చూసి ఇప్పుడు ఏ కాలు అయితే మనం బెండ్ చేసామో ఆపోజిట్ హ్యాండ్ని పైకి తీసుకెళ్ళి మోకాల నుంచి తీసుకొచ్చి త్వరగా పట్టుకోవడానికి ట్రై చేయాలి. కాలు బొట్టం వెళ్ళి ఎంత వీలైతే అంత. సో మీరు ఈరోజు ఇంత అయింది, నో ప్రాబ్లం. రేపు అలా ప్రెషర్ అప్లై చేసి పొట్ట మీద, సో అలా స్లోగా కిందకు వచ్చి మోకాలు బొట్టం వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేయాలి. By applying pressure in your stomach, pressure day by day basis, try to cut that your thumb finger and completely twist your body. Keep your hand back side. If you don't want support, you can keep your hand like this, or if you want support, you can keep your hand back side like this. మీకు సపోర్ట్ కావాల్సి వస్తే ఇలా చేయబెట్టుకోండి. సపోర్ట్ అవసరం లేదంటే చేతులు బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఫ్రీగా నిల్చోండి. బట్ పూర్తిగా బ్యాక్ చూడాలి, బ్యాక్ చూడాలి, పూర్తిగా ట్విస్ట్ అవ్వాలి. ఈ నడు మొత్తం ట్విస్ట్ అవ్వి స్ట్రైట్గా చూడాలి బ్యాక్ సైడ్. ఇలా 10 కౌంట్ మెయింటైన్ చేసేదాకా ట్రై టు మెయింటైన్ అప్ టు 10 కౌంట్, లైక్ 1 2 3 4 5 6 అలా 10 కౌంట్. Now slowly relax. ఏ పొజిషన్ అయితే how we went to the position, like that only will come back. Slowly straight your knees, both legs. ఇప్పుడు రైట్ సైడ్ చేశారు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ బెండ్ చేశారు కదా, మోకాలు పెట్టారు కదా, అలాగే రైట్ సైడ్ కూడా. సో సేమ్ ఆపోజిట్, ఇట్స్ ఏ కాంట్రరీ ఆపోజిట్.
సేమ్ ఆసనాన్ని దాని మీద రివర్స్ చేసుకోవడం. నౌ విల్ గో ఫర్ నెక్స్ట్ పోస్చర్, ఉష్ట్రాసన. దీనికి ఫస్ట్ వజ్రాసనం కావాలి. అందుకని ఫస్ట్ రైట్ లెగ్ బెండ్ చేసి రైట్ బటక్ కింద పెట్టుకోవాలి. అలాగే లెఫ్ట్ లెగ్ కూడా బెండ్ చేసి లెఫ్ట్ బటక్ కింద పెట్టుకోవాలి. చేతులు రెండింటిని తొడ మీద ఉంచుకోండి. ఇలా బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకొని ఫస్ట్ మోకాల మీద ఉంచుకొని చేతుల్ని ఫస్ట్ రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ గాలి తీసుకుంటూ బ్యాక్ తీసుకెళ్ళి take your right hand back and slowly left hand also back. ఇలా బెండ్ చేసి స్ట్రైట్గా ఉంచాలి. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే కాల్ని కిందకి ఉంచాలి, టోస్ లోపల పెట్టుకోకూడదు. షుడ్ నాట్ కీప్ యువర్ టోస్ ఇన్సైడ్, షుడ్ కీప్ యువర్ టోస్ డౌన్ ఓన్లీ అండ్ ట్రై టు మెయింటైన్. కీప్ యువర్ హెడ్ రిలాక్స్, తలని ఫ్రీగా ఉంచేయండి, ప్రెషర్ అప్లై చేయొద్దు. దీనికి కూడా 10 కౌంట్ మెయింటెనెన్స్. 1 2 3 4 5 6 ఇలా 10 కౌంట్ మెయింటైన్ చేయాలి. స్లోగా ఎలాగైతే ఒక్కొక్క చేతి తీసుకొచ్చారో like that only. How you brought your hands one by one, like that only. You should release the asana and sit in Vajrasana and relax for 30 seconds here in Vajrasana. Next we'll go to the prone posture. ఇప్పుడు మనం ప్రోన్ పోస్చర్ అంటే బోర్లా పడుకోవడం. ప్రోన్ పోస్చర్ మీన్స్ లయింగ్ ఆన్ మీ స్టమక్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ట్విస్టింగ్ ఫ్రమ్ your హ్యాండ్స్. రైట్ హ్యాండ్ నుంచి తీసుకొచ్చి అలా పడుకుని నడుం దగ్గర తిప్పండి. నడుం దగ్గర తిప్పి స్ట్రైట్గా పడుకోండి. అంతే, ఇది ప్రోన్ పోస్చర్. రిలాక్స్ అయిపోండి. చేతి స్ట్రైట్గా పెట్టేసుకొని కాలు స్ట్రైట్గా ఉంచుకోండి. అంతే, ఇది ప్రోన్ పోస్చర్. దీనిలో 2 ఆసనాలు చేస్తున్నాం, ధనురాసన అండ్ శలభాసన. ఫస్ట్ ధనురాసన. ఫస్ట్ మీరు చేయాల్సిన పని 2 కాళ్ళని మోకాల దగ్గర మడత పెట్టాలి. మోకాల దగ్గర 1 బై 1 అలా బెండ్ చేసి ఉంచాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని తీసుకొచ్చి లెఫ్ట్ యాంగిల్ దగ్గర పట్టుకోవాలి. రైట్ హ్యాండ్ తీసుకొచ్చి రైట్ యాంగిల్ మీద పట్టుకోవాలి. ఒకవేళ మీకు స్టార్టింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు యాంగిల్ దగ్గర పట్టుకోండి. స్లోగా మీరు ప్రాక్టీస్ ఇంప్రూవ్ అయినప్పుడు తీసుకొచ్చి కాలు మీద కానీ ఇలా బొట్టల మీద మీకు మాత్రం పట్టుకోవచ్చు. స్లోగా ప్రాక్టీస్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇలా బొట్టల మీద పట్టుకోవడానికి ట్రై చేయండి. కానీ స్టార్టింగ్ ప్రాక్టీస్ ట్రై టు టచ్ యువర్ యాంకిల్ ఓన్లీ. సో డే బై డే ప్రాక్టీస్ యూ కెన్ టచ్ యువర్ లెగ్ టు టోస్ టు బిగ్ టో. క్లియర్? సో డోంట్ బీ యాంగ్షియస్ టు డూ ఇట్. తొందరపాటు వద్దు చేయడానికి. వీలైనంత రిలాక్స్గా చేద్దాం, ఫ్రీగా చేద్దాం. ఓకే, నౌ స్లోగా while inhaling raise your body up and balance on your stomach. గాలి తీసుకుంటూ పొట్ట మీద బ్యాలెన్స్ చేస్తూ ఇలా ఫుల్ పైకి లేపాలి. బాడీని స్ట్రైట్గా చూడాలి. ఇలా మోకాల్ని యాంగిల్స్, నీస్ అండ్ చెస్ట్ రెండు పైన గాలిలో ఉండాలి. ఓన్లీ పొట్ట మాత్రమే నేల మీద ఉండాలి. మిగిలినవన్నీ పైకి ఏలాడుతూ ఉండాలి. లైక్ బో, ఆర్చరీ బో. ఇలా 10 కౌంట్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోండి. ఇంకా మనం సిట్టింగ్ ఆసనాస్ ఎలాగైతే మనం కౌంట్ చేసాము 1 2 3 4 5 అలాగే ఇక్కడ కూడా సేమ్ ఇదే పోస్చర్. ఎలాగైతే మనం బయటకు వచ్చామో ఎలాగైతే వెళ్ళామో అలా బయటికి రావడం. క్లియర్? Like how you go to the posture, you come back to the relaxation posture like that only. Now next asana, Shalabhasana. One by one hand, ఒక్కొక్క చేయిని తొడ కింద పెట్టుకోవాలి. One by one hand, keep your under your thigh. Chin, keep your chin on the ground, touch to the ground. మీ చిన్ని నేల మీద టచ్ చేసి ఉంచండి, దాన్ని లేపొద్దు. ఇక్కడ ఓన్లీ కాళ్ళే లేపాలి. Now you should raise your knees up, you raise your legs only, nothing else. While inhaling, raise your legs up completely, how much you can. మీకు ఇంకోటి ఇక్కడ టెక్నిక్ ఏంటంటే, మీకు సపోర్ట్ కావాలంటే చేతులతో సపోర్ట్ ఇచ్చి ఆ మోకాల మీద, ఇప్పుడు ఇది మోకాలు అనుకోండి, మీ థాయిస్ ఇది, మీ చేతుల్లో పెట్టండి కదా, దాన్ని ఇలా పట్టుకొని లేపచ్చు మీకు కావాలంటే సపోర్ట్ కోసం. లేదా అవుతుందంటే డైరెక్ట్గా కాళ్ళే లేపేయచ్చు. అలా 10 కౌంట్ మెయింటైన్ చేసి స్లోగా
ఎక్సర్సైజ్ చేస్తూ కింద దించాలి, ఎక్సర్సైజ్ చేస్తూ కింద దించాలి. అండ్ చేతులు ఎలాగైతే ఒక్కొక్కటి తీసుకొచ్చారో అలా తీసుకొచ్చారు. ఇక్కడ మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. మకరాసనం అంటే రెండు చేతులు క్రాస్ చేసుకుని, రెండు చేతుల్ని ఇలా క్రాస్ కాదు, క్రాస్ అండ్ ఇలా కాదు. రైట్ హ్యాండ్ వచ్చి లెఫ్ట్ ఎల్బో మీద పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ వచ్చి రైట్ ఎల్బో మీద పట్టుకొని ఈ క్రాస్ జాయింట్లో చిన్ని పెట్టుకొని పడుకొని బ్యాక్ సైడ్ లెగ్స్ కూడా చూడండి. యాంగిల్స్ రెండు ఒకదానికి ఒకటి ఫేస్ అవ్వాలి. ఇలా సైడ్కి ఒక 1 feet డిస్టెన్స్ ఉండాలి. 1 feet డిస్టెన్స్లో యాంగిల్స్ రెండు ఒకదానికి ఒకటి చూసుకుంటూ ఉండాలి. క్లియర్? ఇది క్లియర్గా చూసుకోండి మీరు. క్రాస్ జాయింట్ అండ్ యాంగిల్స్ ఇక్కడ కూడా 20 to 30 seconds రిలాక్స్ అవ్వాలి. ఆసనాస్ అయిపోయిన తర్వాత అందుకని ఎక్కువసేపు రిలాక్స్ అవ్వకూడదు. ఇంకా వీలైతే తక్కువ చేసుకోండి రిలాక్సేషన్. స్లోగా ప్రాక్టీస్ తర్వాత మీరు స్లోగా టైం తగ్గించేసి 10 secondsకే రిలాక్సేషన్ ఇవ్వండి. ఇంకా స్లో డే బై డే ప్రాక్టీస్ యూ షుడ్ మెయింటైన్ అప్ టు 10 seconds ఓన్లీ. ట్రై డౌన్ టు యువర్ కౌంట్ ఆఫ్ రిలాక్సేషన్ టు 10 seconds ఓన్లీ. క్లియర్? నా స్లోలీ లెఫ్ట్ హ్యాండ్ పైన పెట్టి రైట్ హ్యాండ్తో బోర్నర్ స్ట్రైట్ తిరగాలి. రైట్ హ్యాండ్ ఇక్కడ పట్టుకొని చెస్ట్ పక్కన స్లోగా తిరగండి. నౌ వీఆర్ గోయింగ్ టు డూ సుపైన్ పోస్చర్స్. ఇప్పుడు మనము పడుకునే పోస్చర్స్ చేస్తున్నాం. 2 ఆసనాస్, ఒకటి సర్వంగాసన, 2 మత్స్యాసన. సర్వంగాసనకి ఆపోజిట్ మత్స్యాసన. సో ఫస్ట్ సర్వంగాసన చేస్తున్నాం. రెండు చేతుల్ని బ్యాక్ సైడ్ స్ట్రైట్గా పైకి తల పక్కన పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకొని 2 కాళ్ళని 90 degrees పైకి లేపండి. ఇప్పుడు ఆ చేతుల్ని ముందుకు తెచ్చుకొని వచ్చి నేల మీద పెట్టుకోండి. తొడ పక్కన చేతి సపోర్ట్తో కాళ్ళు రెండింటి బ్యాక్ తీసుకెళ్ళండి. చేతుల సపోర్ట్తో చేతులు కింద ఉంచి కాళ్ళు సపోర్ట్తో కింద పెట్టుకోండి. ఎంత వీలైతే అంత కింద పెట్టి ఇప్పుడు చేతులు రెండింటిని నడుము దగ్గర పెట్టుకొని కాళ్ళు రెండు స్ట్రైట్గా పైకి లేపండి. ఇలా బాడీ మొత్తం ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి. మెడ వచ్చి ఇక్కడ చిన్న వచ్చి ఛాతీకి తగలాలి. Your body should be in the straight line and your chin should touch your chest region and your hands should be, elbows should be balanced. Clear? Keep it to the waist region only. Now slowly bend down your legs. నిదానంగా కాళ్ళు రెండు కింద దించి చేతులు తీసేసి కాళ్ళు రెండు చేతులు ఇలా స్ట్రైట్ తీసుకొచ్చేది అంతే. దిస్ ఇస్ సర్వంగాసన విత్ హలాసన. హలాసన పోస్చర్ is the legs back. That is halasana. This is halasana. Try to touch your legs to the ground. ఇది halasana. కాళ్ళు రెండింటి కింద టచ్ చేయడం ట్రై చేయండి. అది halasana. Now Matsyasana, last posture of today's asanas. First Matsyasana pani, first you should do, keep your hands both under your buttocks, palms towards the ground, and raise your head up, keep it the top of the head on the ground. మీరు ముందుగా చేయాల్సిన పని ఇక్కడ రెండు చేతుల్ని అరిచేతుల నేల వైపు ఉంచి బొటక్స్ కింద పెట్టుకొని తల పైకి లేపి నెత్తి పైది కింద నేల మీద టచ్ అవ్వాలి. ఒక 10 seconds అలా 15 seconds అలా రిలాక్స్ అవ్వాలి. 10 to 15 seconds స్లోగా అలాగా ఫస్ట్ తల పైకి లేపి ఫస్ట్ లిఫ్ట్ యువర్ హెడ్ అప్, కీప్ ఇట్ హెడ్ డౌన్, రిలాక్స్ యువర్ హ్యాండ్స్, కీప్ ఇట్ అవుట్. నా శవాసనం. అరచేతులు ఆకాశం వైపు ఉంచి 2 కాళ్ళని స్ట్రైట్గా ఉంచేసి దిస్ ఇస్ శవాసనం. కళ్ళు మూసుకొని 30 seconds 30 to 40 seconds రిలాక్స్ అవ్వాలి. అండ్ అబ్జర్వ్ యువర్ బాడీ ఫ్రమ్ టోస్ టు ద హెడ్, ఫ్రమ్ ఇన్సైడ్. లోపల నుంచి మీ శరీరాన్ని గమనించుకోండి. ఏమవుతుంది, ఎక్కడెక్కడ ఏ పోర్షన్లో మీకు స్ట్రెచ్ అయింది, రిలాక్స్ అయింది అన్నీ గమనించుకోండి. మీ చేయాల్సిన పనుల ఏ ఆసనం చేసినా ఈరోజు 10 కౌంట్ చేసారా, రేపు అలా 12, 13, 14
అలా పెంచుకుంటూ అలా కాకుండా 10 to 15 కౌంట్ ఒక 2 days తర్వాత, మళ్ళీ 2 days తర్వాత 20 కౌంట్కి వెళ్ళిపోండి. అలాగే 20 కౌంట్ దాకా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. డూ ఇట్ డైలీ. క్లియర్? ఎవ్రీ asana should be to be maintained up to 20 count. Today you are doing 10 count. After 2 days 15 count. After 2 days from there 20 count. Like that, maintain clearly and do it properly with a relaxed manner. Don't take any stress and tension. Do it in a free way. Now slowly from getting up, keep your right hand on the top. Right hand fine this one. Kallu karan. Don't open your eyes. Bend your left leg at your knee level. Turn to right side. Keep your left hand in front of your chest region. Bend your both legs and with the help of your right hand and left hand, get up and sit down. This is the complete of posture. So 1 Omkara, 3 Shanti. Namaskar mudra. Close your eyes only. 1 Omkara, 3 Shanti. Om Shanti Shanti Shanti. Rub your palms rapidly. Make a cup shape and keep in front of your eyes. Open your eyes and see your palms. Thank you.